ఈ వార్తను మీకు సమర్పిస్తున్నారు న్యూ విజన్ జూనియర్ కాలేజ్ డే అండ్ రెసిడెన్షియల్. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది న్యూ విజన్. మొదటి బ్యాచ్ తోనే మొట్టమొదట నిలిచింది న్యూ విజన్. బైపీసీలో స్టేట్ ర్యాంక్స్ ఆర్ శ్రావణి స్టేట్ 3rd, డిస్ట్రిక్ట్ 1st ర్యాంకు తో నిలిచింది. స్టేట్ 4, 5 ర్యాంకులు, డిస్ట్రిక్ట్ 2, 3 ర్యాంకులతో చరిత్ర తిరగరాసింది న్యూ విజన్. ఎంపీసీ విభాగంలో 460కి పైగా మార్కులు సాధించిన వారు 12 మంది, 450కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 440కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 400కు పైగా మార్కులు సాధించిన వారు 30 మంది. అత్యున్నత మార్కులు సాధించి విజయ కేతనం ఎగురవేసింది న్యూ విజన్. బైపీసీలో 420కి పైగా మార్కులు సాధించిన వారు 10 మంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 90% పైగా మార్కులు. మ్యాథ్స్ 1A, 1Bలో 75కి 75 మార్కులు సాధించిన వారు 64 మంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 60కి 60 మార్కులు సాధించిన వారు 30 మంది. కార్పొరేట్ కంటే నైపుణ్యమైన విద్యను అందిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విద్యా సంస్థ న్యూ విజన్. దేశంలోనే అత్యున్నత ఫ్యాకల్టీ, గుడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, అనుభవం కలిగిన యాజమాన్యం, టోటల్ ఏసీ క్యాంపస్, అన్ని సదుపాయాలతో హాస్టల్ వసతి. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ, ఐఐటి జేఈఈ, మెయిన్స్, అడ్వాన్స్డ్, బైపీసీ, ఎయిమ్స్, ఎంసెట్, ఏఎఫ్ఎంసీ, జిప్మర్, సిఎంసి, ఎంఏహెచ్ఈ కోచింగ్. లిమిటెడ్ సీట్స్. న్యూ విజన్ జూనియర్ కాలేజ్, బైపాస్ రోడ్, ఖమ్మం. ఫోన్ 234777, సెల్ 8977432233. నమస్కారం. సి న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రభుత్వం నిషేధించాలని జేఏసీ నాయకులు డిమాండ్. పోడు భూములు గిరిజనులకే దక్కాలి. సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలి. ఎండీ నేత పోటు రంగారావు. పర్యావరణ ఆదివారం సందర్భంగా ఖమ్మం సిఎస్ఐ చర్చి పార్శ్వబంధం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు. ఖమ్మం జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలు కొనసాగవద్దని, ప్రభుత్వం వాటిని నియంత్రించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఖమ్మంలో జేఏసీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కార్పొరేట్ విద్యా సంస్థల తీరుపై మండిపడ్డారు. గత కొంతకాలం నుంచి కార్పొరేట్ విద్యా సంస్థలు ఖమ్మం జిల్లాను కేంద్రంగా చేసుకుని తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని, ఎక్కడో వచ్చిన తమ సంస్థల ర్యాంకులను జిల్లాలో వచ్చినట్లుగా చెప్పుకొని వేల సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థల నిషేధంపై కమ్యూనిస్టులు ఇంతకు ముందే పోరాడిన ఫలితం లేదని, ఇప్పుడు అన్ని సంఘాలు ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సిపిఐ నేత బాగం హేమంతరావు అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రభుత్వం నియంత్రించకుంటే జేఏసీ నాయకులు చేపట్టే ఏ ఆందోళనకైనా తమ పూర్తి మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. మొత్తానికి కార్పొరేట్ విద్యా సంస్థలతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని, ఇలాంటి సంస్థలు ఖమ్మం జిల్లాలో అవసరం లేదని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పోతినేని సుదర్శన్, పోటు రంగారావు, ప్రదీప్లతో పాటు పలు విద్యా సంస్థల యాజమాన్యాలు పాల్గొన్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించకూడదని చెప్పేసి దాని మీద పోరాట కార్యక్రమాలను రూపొందించాలని చెప్పేసి నిర్ణయించారు. దాంట్లో భాగంగానే రేపు 15వ తారీఖున కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు ధర్నా నిర్వహించాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ ధర్నాలో అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రైవేట్ కళాశాల విద్యా సంస్థల ఇది కూడా పాల్గొనాలని చెప్పేసి
మా లోకలైజ్ ఇచ్చే ఎడ్యుకేషన్ చాలా బాగుంది. మీ కార్పొరేట్స్ రావాల్సిన అవసరం లేదు. ఏమన్నా ఉంటే మీరు డెఫినెట్గా ఇక్కడ నుంచి తరలిస్తా ఉన్నారు, దాన్ని మేము అడ్డుకోవట్లేదు, కానీ ఇక్కడ మాత్రం మీరు రావడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. ఆయన కూడా నియంత్రించుకున్నాడు ఆ రోజు. అయితే దురదృష్టం ఏంటంటే డూప్లికేట్ నేమ్స్తోని వచ్చేసి ఆల్రెడీ ఖమ్మం మార్కెట్లో ఎంటర్ అయ్యి శ్రీ చైతన్యకి ఒక డూప్లికేట్ శ్రీ చైతన్య, నారాయణకి ఇంకో నారాయణ అట్లా తయారయ్యి, అయినా ప్రజలు విజ్ఞప్తితో నుండి, తల్లిదండ్రులు విజ్ఞప్తితో నుండి ఈ సరే లోకలైట్స్ కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇట్లాంటి ఖమ్మం లాంటి ప్లేసెస్లో లేకపోతే మఫ్సల్ ఏరియాస్లో డిస్ట్రిక్ట్ పద్ధతులకి రాకుండా వీళ్ళు నియంత్రించాల్సిన అవసరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ప్రభుత్వానికి కూడా విన్నవిద్దాం. ఒకవేళ కనుక వారు కనుక సహకరించకపోతే కనుక ప్రభుత్వం సహకరించకపోయినా, అధికారులు సహకరించకపోయినా మీతో పాటు ఆందోళన పడటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. పటిష్టంగా చేయటం అనేది ముందు చేయాల్సిన పని. కాబట్టి వారిని ఎలా ఎదుర్కొంటున్నామో అలానే మన కళాశాలను కూడా ఒక పద్ధతి ప్రకారం నడపటం, ఏ సంస్థలు అక్కడే నడపటం, ఆ సంస్థల పేర్లే పెట్టడం, ఇవన్నీ కూడా నిత్యం కూడా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న అంశాలే. సో కాబట్టి ఇవన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎవరైతే ఆర్ఓ గారు ఉన్నారో మీరందరూ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆయా ప్రాంతాల ప్రజలకి సరసమైనటువంటి ధరలకి అందుబాటులోకి విద్యను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు పెద్ద చేప చిన్న చేపను మింగినట్టుగా కార్పొరేట్ విద్యాలయాలు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి చిన్న చిన్న విద్యా సంస్థల్ని నాశనం చేసేటటువంటి పని కూడా చేస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతా ఉన్నాం. ప్రజానీకం ఈ సమస్యని సరిగా సాకల్యంగా అర్థం చేసుకొని సహకరించాలి అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వచ్చి ఇంతమంది వ్యతిరేకిస్తున్నా కానీ కార్పొరేట్ విద్యా సంస్థల్ని నడవడం కోసం కుట్రమడుతా ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వమే కార్పొరేట్ విద్యా సంస్థల్ని భరతం చెప్పేసి ఏనాడైతే తెలంగాణ వచ్చే ముందు ప్రకటించిందో, తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇక మేము పట్టించుకుంటాం, మేము ఆందోళన చేస్తామని, మేమే కార్పొరేట్ విద్యా సంస్థలు భరతమని విద్యార్థి సంఘాలు ప్రకటిస్తా ఉన్నాం. 18వ తారీఖు విద్యార్థి సంఘాలుగా ప్రత్యక్షంగా విద్యా సంస్థల ముందు ఆందోళన చేస్తాం. మధుర కానీ, కొత్తగూడెం కానీ, ఖమ్మంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థల ముందు ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. ప్రభుత్వం ఏ కాన్సెప్ట్తోనైతే అవగాహనతోనైతే వచ్చిందో దాన్ని అమలు చేయడానికి స్థానికంగా ఉన్నటువంటి విద్యా సంస్థలన్నింటినీ రక్షించుకునేటువంటి ప్రయత్నంలో కార్పొరేట్ విద్యా సంస్థని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాం. మనం అటువంటి విద్యా సంస్థల్ని, ఇటువంటి కార్పొరేట్ సంస్థలు వచ్చి మింగివేసే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ విద్యా సంస్థలు ఆదుకోవాల్సిన బాధ్యత ఈ అన్ని రాజకీయ పార్టీలకు ఉంది. కాబట్టి ఈ రోజు మేము ఈ సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా ఈ విద్యా సంస్థల యొక్క ప్రోత్సాహాన్ని అందిస్తూ వారు ఏదైతే కార్యాచరణ రూపకల్పన చేస్తారో ఆ కార్యక్రమంలో మేము ఖమ్మం జిల్లాలోని పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలు, గిరిజనులపై ఫారెస్టు అధికారుల వేధింపులు ఆపాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేసింది. జిల్లాలోని పలు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఎండీ నేత పోటు రంగారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులపై అధికారులు వేధింపులు ఆపాలన్నారు. గత బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఒక్క పైస కూడా కేటాయించలేదని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అని రంగారావు పేర్కొన్నారు. పలు డిమాండ్లతో జిల్లాలో ఎండీ యాత్ర కొనసాగుతుందని, ఈ యాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎండీ నేతలు పాల్గొన్నారు. జిల్లాలో 8 జాతాల ద్వారా 1000 గ్రామాల్లో మేము ఈ పోరాట యాత్ర నిర్వహించాలని చెప్పి భావిస్తా ఉన్నాం. దీనికి సంబంధించింది రేపు గుండాల్లో వేలాది మందితో ప్రదర్శన నిర్వహించి ఒక జాత ప్రారంభమవుతుంది. పినపాకలో ఒక జాత ప్రారంభమవుతుంది, భద్రాచలంలో ఒకటి, అసరావుపేట మండల సరిహద్దులో ఒక జాత. అవన్నీ మీకు ప్రెస్ నోట్లో వివరంగా ఇచ్చాము. ఈ జాతాల ద్వారా 1000 గ్రామాల్లో ఆదివాసులకి, పోడు భూముల సాగుదారులకి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ, అదేవిధంగానే ఫారెస్ట్ అధికారులు పెద్ద ఎత్తున పోడు సాగుదారులను భయోత్పాతానికి గురి చేస్తున్న దానికి వ్యతిరేకంగా భూములు రక్షించుకోవడానికి ప్రాణాలు పోయినా సరే భూములు వదిలిపెట్టొద్దు అనేటువంటి ప్రజలకి భరోసా కల్పిస్తూ ఈ జాతాలు నిర్వహించాలనేటువంటిది మా పార్టీ నిర్ణయించింది. పర్యావరణ ఆదివారం రోజును పాటిస్తూ సిఎస్ఐ చర్చి పార్శ్వబంధం ఆధ్వర్యంలో నగరంలోని ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో విద్యార్థులు పర్యావరణపై అవగాహన పెంచేందుకు పలు ప్లకార్డులను చేతపట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆ సంస్థ నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. ఆపత్కాల ఈ సందర్భంగా పర్యావరణ ఆదివారాన్ని పురస్కరించుకుని సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీ ముస్తఫానగర్, పార్షిబంధం, పాకబండ బజార్ తదితర ప్రాంతంలో కొనసాగింది. ఇందులో ఆ సంస్థ చైర్మన్ సాల్మాన్ రాజు, సెక్రటరీ సంజీవరావు, మోహన్, అశోక్, సండే స్కూల్ సూపరింటెండెంట్ అనిత తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉందని, ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని వారు సూచించారు. ప్రపంచ పర్యావరణ దినం పురస్కరించుకొని దక్షిణ భారత సంఘము, ఉత్తర భారత సంఘము, మార్తోమా సిరియన్ చర్చ్ యొక్క 3 ఐక్య సంఘ నాయకత్వంలో ఈరోజు అనగా 14/6/2015 ఆదివారమును పర్యావరణ ఆదివారం జరుపుకోవడానికి తీర్మానించి ఈరోజు జరిగిన ప్రతి ఆరాధనలలో కూడా పర్యావరణం గురించినటువంటి యొక్క మాటలను గురించి సేవకులు ప్రకటించుట జరిగి ఉన్నది. ఇందులో భాగముగా డోనక అధ్యక్ష మండల పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ వాడపల్లి ప్రసాదరావు తండ్రి గారి యొక్క ఆదేశానుసారం మా క్రీస్తు దేవాలయం పార్శ్వబంధం పాస్టేట్ సంఘ సభ్యులమైన మేము ఉదయకాల ఆరాధనలో పర్యావరణ గురించిన యొక్క మాటలను బోధించుట విని ఉన్నాం. మా అధ్యక్ష వారి యొక్క ఆజ్ఞానుసారముగా ఆ పర్యావరణం గురించిన అవగాహన ర్యాలీని ఈరోజు ఏర్పాటు చేసి ఉన్నాం. దీనికి మా పాస్టేట్ సెక్రటరీ గారు శ్రీ కెఎస్ సంజయరావు గారు, మా పాస్టేట్ ట్రెజరర్ గారు శ్రీ హెచ్ మణికుమార్ గారు, వారి యొక్క నాయకత్వంలో కమిటీ మెంబర్ అందరి యొక్క సహకారంతో సండే స్కూల్ బిడ్డలు ప్రత్యేకంగా యొక్క ర్యాలీలో పాల్గొని పర్యావరణం గురించిన స్లోగన్స్ ఇస్తూ పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి పౌరునిపై ఉన్నది అనే యొక్క విషయాన్ని గుర్తించి ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగంగానే ఈ యొక్క ఆదివారమున చెట్ల నాటే కార్యక్రమాన్ని కూడా అధ్యక్ష మండలం అంతట్లో చేపట్టడం జరిగి ఉన్నది. ఇందులో భాగంగా మా యొక్క పాస్టేట్ నుండి పందులపల్లి దగ్గర ఉండే అనంతసాగర్ సంఘంలో మొక్కలు నాటడానికి మేము ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఈ యొక్క పర్యావరణ అవగాహన గురించిన విషయాలను పంచుకున్నటకు ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ఆ దేవదేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. ఆపత్కాలం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జయా లుకాస్ నిర్వాహకులు ఆ సంస్థలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వారెడ్ బ్లడ్ డొనేషన్ సందర్భంగా సిబ్బంది రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయా లుకాస్ సంస్థలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి జయచంద్రారెడ్డికి ఘనంగా సన్మానించారు. అనంతరం జయా లుకాస్ నిర్వాహకులు సిబ్బంది రక్తదానం చేశారు. రక్తదానం చేయడం వల్ల కొన్ని ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ భానుప్రకాష్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. ఆ ఎర్రగడ్డ కణాలు అన్నది 120 రోజులు చనిపోవడం జరుగుతుంది. కనుక ఇవ్వడం వల్ల మనం ఇంకా రిఫ్రెష్ అవుతాం, ఇంకా యాక్టివ్గా తయారవుతాం. ఎందుకంటే మళ్ళీ కొత్త రక్తం ఇమీడియట్గా మనకు 48 అవర్స్లో తయారైపోతుంది. కనుక ఓల్డ్ బ్లడ్ పోతుంది, న్యూ బ్లడ్ వస్తుంది. కనుక మనం భయపడవలసిన అవసరం లేదు. అందులో ఏమాత్రం ఎవరికి సంశయం అక్కర్లేదు. ఇస్తే ఏమవుతుందో అఫ్కోర్స్ మనం అగ్రికల్చర్లో మీరు చూశారో లేదు, విలేజ్లో నాగలి దున్ని కోసుకోపోతుంది, వాడు అక్కడ నుంచి ఇంటికి వచ్చే వరకు ఆటోమేటికలీ పావు లీటర్ పోతుంది. అంతే రక్తాన్ని మనం ఇస్తున్నాం. ఒకసారి ఫీమేల్స్ అయితే 6 monthsకి ఒకసారి చేయొచ్చు. అంటే 160 to 168 టైమ్స్ మన లైఫ్లో ఇవ్వచ్చు. అందుకని తప్పనిసరిగా టు ఎంకరేజ్ ద బ్లడ్ డోనర్స్, టు ఎంకరేజ్ ద యూత్, దిస్ ఈస్ ద డే టు we are celebrating and we are giving blood donation especially for blood donors day. This is to encourage to identify the blood donors today. So మీరందరూ తప్పనిసరిగా ఈ రక్తదానం చేసి, ఎందుకంటే
నాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నా పేరు అన్నం శ్రీనివాసరావు. బేసిక్గా టెలికాం లైన్మెన్గా పనిచేస్తున్నాను తలంపాడులో. నేను 1973 నుంచే విద్యార్థి దశ నుంచి ఇంకొక వ్యక్తికి ఏ విధంగా సహాయపడాలా, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని 1958లోనే మా గురువు గారైన ఐతప్ మంగపతిరావు గారు ప్రభుత్వ హాస్టల్స్ లేని రోజుల్లోనే వారు పెద్ద చదువుకొని కలెక్టర్ అంతా చదువుకొని నా కులం వద్దు, మతం వద్దు, ఆస్తి వద్దు, అంతస్తొద్దు, ఈ సమాజ సేవలో నేను సైతం అని ఎందరో మహానుభావులు తెగపలను చూసి వారు హాస్టల్ పెట్టి 200 మంది పిల్లల్ని తన పిల్లల్లాగా భావించి డబ్బులు, అన్నం, బట్టలు అడకొచ్చిన వ్యక్తి దగ్గర నేను 1969లోనే వారి హాస్టల్లో ఉండి చదువుకొని గంజి గట్క తాగి వారి సేవా గుణ రక్తదానం దినోత్సవ సందర్భంగా మన జ్యువెలర్స్లో ఎంప్లాయీస్ అందరూ రక్తదానం చేస్తున్నారు. అది రెడ్ క్రాస్ ద్వారా మన గవర్నమెంట్ హాస్పిటల్కి చేస్తున్నాము. అలాగే కాకుండా ఇది మంది ఖమ్మంలో సెకండ్ టైం మాట. ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా మనం చేసాము. లాస్ట్ ఇయర్ కూడా సక్సెస్ఫుల్ చేసాము. ఈ ఇయర్ కూడా సక్సెస్ఫుల్ చేయాలని మా వల్ల చాలామందికి ఇన్స్పిరేషన్ రావాలి. అంటే రక్తం అంటే దానం చేసినప్పుడు ఎలాగా, దానివల్ల ఉపయోగాలు ఏంటి, మన రక్తం చేస్తే ఏమేమి వస్తాయి, మనం ఒక ప్రాణాన్ని కాపాడుతామన్నమాట రక్తం చేసినప్పుడు. అప్పుడు అలాగే మీరందరూ కూడా రక్తదానం చేయాలి. మనకి బిజినెస్సే కాదు, సోషల్ వర్క్స్ ఏదైనా చేయడానికి మేము తయారుగా ఉంటాము. కలర్స్ మహిళా మైత్రి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని కలర్స్ బ్యూటీషియన్ లో మహిళలకు మెహందీపై అవగాహన కార్యక్రమం గత 2 రోజులుగా కొనసాగింది. మహిళలు ఎంతో ఉత్సాహంగా అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలర్స్ లో జరిగిన మైత్రి మహిళా మెహందీ అవగాహనకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 2 రోజులుగా సాగిన అవగాహన కార్యక్రమంలో పలు మెహందీలను ఎలా నేర్చుకోవచ్చో నేర్పించారు. మెహందీలో పాల్గొన్న మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కలర్స్ సతీష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. నా పేరు యోషిత, నేను ఖమ్మంలోనే ఉంటాను. ఇట్లా మెహందీ క్లాసెస్ పెట్టినందుకు అసలు నాకు మెహందీ అంటేనే తెలీదు. ఫస్ట్ ట్రైనింగ్ క్లాసెస్ ఇలా పెట్టాలి అని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఈ స్పాన్సర్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. కలర్స్కి కూడా చాలా థ్యాంక్స్. ఆ సిస్టర్ పేరు ఐసా సిస్టర్కి చాలా థ్యాంక్స్. బాగా నేర్పించింది. ఇట్లా అందరికీ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. నా పేరు వాణి, నేను భద్రాచలం నుంచి వచ్చాను. అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, అందుకనేసి చాలా దూరం నుంచి వచ్చాను. సాక్షి వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ మైత్రి మెహందీ కార్యక్రమం, అదే కలర్స్ క్లినిక్ వాళ్ళు ఇలా ప్రొవైడ్ చేసినందుకు మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఈ సమ్మర్ కాబట్టి మేము ఇది నేర్చుకొని అండ్ నెక్స్ట్ ఇంకా చాలామంది మా ఫ్రెండ్స్కి కూడా నేర్పించవచ్చు. అండ్ మీరు ఇలాగే మంచి కొత్త ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టాలని మేము కోరుకుంటున్నాము. అండ్ మేము నేర్చుకో ఇలా ఓన్గా పెట్టుకోవటానికి కలర్స్ వారు మాకు ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ. ఉంది ఇంకా 2 days పెట్టారికే ఏం నేర్చుకోలేదు, కొద్దిగానే వచ్చింది మాకు. ఇంకా చాలా నేర్చుకోవాలని ఉంది మాకు. ఇంకా దీన్ని కోర్సు లాగా పెడితే ఇంకా మేము నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. థ్యాంక్స్ టు కలర్స్. ఇప్పుడు పెయింటింగ్ కోర్సులు చేశాను. ఇప్పుడు ఈ క్లాస్కి వచ్చాను. చాలా బాగా చెప్పారు పిల్లలు, బాగా అర్థమయ్యేటట్టుగా. పెద్దలకు కూడా బాగుంది. ఈ మాదిరిగానే మీరు చీరల పెయింటింగ్స్ కానీ ఎంబ్రాయిడరీ కానీ ఉంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సాక్షి మీడియా వాళ్ళకి సెకండ్ టైం మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ చాలామంది ఉమెన్కి మేము ఈ విధంగా హెల్ప్ చేయడానికి మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇలాంటివి చాలా కండక్ట్ చేసి మేము అందరికీ హెల్ప్ చేస్తాము. అండ్ కలర్స్ క్లినిక్ ద్వారా ఇది మేము చేసినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సాక్షి మీడియా. బులెటిన్లో చిన్న విరామం.
నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది న్యూ విజన్. మొదటి బ్యాచ్ తోనే మొట్టమొదట నిలిచింది న్యూ విజన్. బైపీసీలో స్టేట్ ర్యాంక్స్. ఆర్ శ్రావణి స్టేట్ 3rd, డిస్ట్రిక్ట్ 1st ర్యాంకు తో నిలిచింది. స్టేట్ 4, 5 ర్యాంకులు, డిస్ట్రిక్ట్ 2, 3 ర్యాంకులతో చరిత్ర తిరగరాసింది న్యూ విజన్. ఎంపీసీ విభాగంలో 460కి పైగా మార్కులు సాధించిన వారు 12 మంది, 450కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 440కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 400కు పైగా మార్కులు సాధించిన వారు 30 మంది. అత్యున్నత మార్కులు సాధించి విజయ కేతనం ఎగురవేసింది న్యూ విజన్. బైపీసీలో 420కి పైగా మార్కులు సాధించిన వారు 10 మంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 90% పైగా మార్కులు. మ్యాథ్స్ 1A 1Bలో 75కి 75 మార్కులు సాధించిన వారు 64 మంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 60కి 60 మార్కులు సాధించిన వారు 30 మంది. కార్పొరేట్ కంటే నైపుణ్యమైన విద్యనందిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విద్యా సంస్థ న్యూ విజన్. దేశంలోనే అత్యున్నత ఫ్యాకల్టీ, గుడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, అనుభవం కలిగిన యాజమాన్యం, టోటల్ ఏసీ క్యాంపస్, అన్ని సదుపాయాలతో హాస్టల్ వసతి. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ, ఐఐటి జేఈఈ, మెయిన్స్ అడ్వాన్స్డ్, బైపీసీ, ఎయిమ్స్, ఎంసెట్, ఏఎఫ్ఎంసీ, జిప్మర్, సిఎంసి, ఎంఏహెచ్ఈ కోచింగ్. లిమిటెడ్ సీట్స్. న్యూ విజన్ జూనియర్ కాలేజ్, బైపాస్ రోడ్, ఖమ్మం. ఫోన్ 234777, సెల్ 8977432233. తిరిగి బులెటిన్ లోకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ముస్లిం నూర్బాషా దూదేకుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నగరంలోని వర్తక సంఘం కార్యాలయంలో ఈ కార్యక్రమం కొనసాగింది. అన్ని వర్గాల వారితో సమానంగా ఉండాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. పేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మెరిట్ సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నిర్వాహకులు రజాక్తో పాటు పలువురు పాల్గొన్నారు. అందరి భవిష్యత్తు గురించి, అందరి విద్యార్థులకి, వితంతు మహిళలకు అందరికీ సంఘానికి మేము మా వంతు కృషిని, వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా వీళ్ళందరికీ మేము సంఘం తరపు నుంచి ఖచ్చితమైనటువంటి సహాయం చేసే కార్యక్రమాన్ని రూపొందించాలని కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మైనారిటీ కార్పొరేషన్ నుంచి ఆఫీసర్గా వచ్చినటువంటి మన యాకూబ్ గారు మైనారిటీ కార్పొరేషన్ నుంచి దూదేకుల వారు పొందడానికి ఏమేమి స్కీములు ఉన్నాయి, ఏవేవి మనం పొందడానికి వీలున్నాయి, అది ఏ విధంగా పొందాలి, అవి మనకు కలిగించే ప్రయోజనాలు ఏంటనేటి చాలా ముఖ్యమైన విషయాలను కూడా మనకు తెలియజేశారు. వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధమైనటువంటి సహాయ సహకారాలని మన సోదరులు అందించి ఈ విధమైనటువంటి సమావేశాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను ఆధ్యాత్మిక విశ్వగురువు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో ఖమ్మం నగరంలోని స్వర్ణభారతి కళ్యాణ మండపంలో ధ్యాన జ్ఞాన పరిచయ వేదికను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పరిచయ వేదికలో ఖమ్మం పట్టిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రస్థాన ధ్యాన సాధనకు ఆసన ప్రాణామయ ధ్యాన ప్రక్రియ ప్రాథమికం అన్నారు. ఆసనం ద్వారా శరీరం సూత్రబద్ధంగా మలచబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు ఆల్వ సాయి ప్రసాద్, పైడిపాటి ఉమానాథ్, నాగభైరవ ఆదినారాయణ, ఉప్పుటూరి వాసుదేవరావు, యోగాచార్యులు డాక్టర్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓకే చేతులు స్ట్రేట్ వెనక్కి వంచండి, చేతులు స్ట్రేట్ గా ఉండాలి, చేతులు స్ట్రేట్ గా ఉండాలి, వెనక్కి వంచండి. ప్రాణాయామం చేయాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలండి. దానికన్నా ఆసనాలు తప్పకుండా ఏమంటారు, ఈ పాంప్లెట్లో మీకు ఇంటికి వచ్చిన పాంప్లెట్లో రాశారు మోకాలు నొప్పులు తగ్గుతాయి, హెడేక్ తగ్గుతుంది, మైగ్రేన్ తగ్గుతుంది, నడుము నొప్పి తగ్గుతుంది. మరి మంత్రం వేసుకోమంటారు అయితే అయిపోతాయా? మీకు మీకు చేయాలి, చేసిన తగ్గుతాయి. దాని సాధన మాత్రం టైలర్ మేడ్ ప్రక్రియ చెప్పగలను. మేము ఆసనాలు వేయలేం కదా, సూర్య నమస్కారం చేయలేం కదా అంటారు. సూర్య నమస్కారం చేయలేం, ఈ సరిపడా ఆసనాలు టైలర్ మేడ్గా మీకున్న ఉత్పత్తులను అనుసరించి, మీకున్న కాన్స్టిట్యూషన్ అనుసరించి ఇక్కడ చెప్తారన్నమాట. అది ఎప్పుడు చెప్తారో రేపు చెప్తారంటే కాదండి, రేపు చెప్పండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖమ్మం జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రభుత్వం నిషేధించాలని జేఏసీ నాయకులు డిమాండ్. పోడు భూములు గిరిజనులకే దక్కాలి, సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలి. ఎండీ నేత పోటు రంగారావు. పర్యావరణ ఆదివారం సందర్భంగా ఖమ్మం సిఎస్ఐ చర్చి పార్శ్వబంధం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీకారం చుట్టింది న్యూ విజన్. మొదటి బ్యాచ్ తోనే మొట్టమొదట నిలిచింది న్యూ విజన్. బైపీసీలో స్టేట్ ర్యాంక్స్. ఆర్ శ్రావణి స్టేట్ 3rd, డిస్ట్రిక్ట్ 1st ర్యాంకు తో నిలిచింది. స్టేట్ 4, 5 ర్యాంకులు, డిస్ట్రిక్ట్ 2, 3 ర్యాంకులతో చరిత్ర తిరగరాసింది న్యూ విజన్. ఎంపీసీ విభాగంలో 460కి పైగా మార్కులు సాధించిన వారు 12 మంది, 450కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 440కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 400కు పైగా మార్కులు సాధించిన వారు 30 మంది. అత్యున్నత మార్కులు సాధించి విజయ కేతనం ఎగురవేసింది న్యూ విజన్. బైపీసీలో 420కి పైగా మార్కులు సాధించిన వారు 10 మంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 90% పైగా మార్కులు. మ్యాథ్స్ 1A 1Bలో 75కి 75 మార్కులు సాధించిన వారు 64 మంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 60కి 60 మార్కులు సాధించిన వారు 30 మంది. కార్పొరేట్ కంటే నైపుణ్యమైన విద్యను అందిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విద్యా సంస్థ న్యూ విజన్. దేశంలోనే అత్యున్నత ఫ్యాకల్టీ, గుడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, అనుభవం కలిగిన యాజమాన్యం, టోటల్ ఏసీ క్యాంపస్, అన్ని సదుపాయాలతో హాస్టల్ వసతి. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ, ఐఐటి జేఈఈ, మెయిన్స్, అడ్వాన్స్డ్, బైపీసీ, ఎయిమ్స్, ఎంసెట్, ఏఎఫ్ఎంసీ, జిప్మర్, సిఎంసి, ఎంఏహెచ్ఈ కోచింగ్. లిమిటెడ్ సీట్స్. న్యూ విజన్ జూనియర్ కాలేజ్, బైపాస్ రోడ్, ఖమ్మం. ఫోన్ 2347777, సెల్ 8977432233.